విద్యా పునాది బాగుంటే ఉన్నత విద్య సులభం అవుతుందని తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. ఆదిలాబాద్ జిల్లా పిప్పర్వాడ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులు ప్రారంభించారు కలెక్టర్. విద్యార్థులు ఏఐని వినియోగించుకోవాలని సూచించారు. వెనుకబడిన సబ్జెక్ట్స్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏఐ దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి టెక్నాలజీతో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సర్కార్ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు కలెక్టర్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో చదవాలి. వీళ్ళే మళ్ళీ చెప్పి 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 దాని ప్రకారమే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు చాలా చక్కగా మీ హెచ్ఎం గారు ఆధ్వర్యంలో, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రిపరేషన్ చేయడం జరిగింది. మీ అందరి మధ్యలో కాన్ఫిడెన్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీరు 100% ప్రతి ఒక్కరి పిల్లలు కూడా పాస్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. దీంతో పాటు మళ్ళీ ఎక్కువ మంది 10/10 GPA కూడా తీసుకొని రావడానికి అంత క్షమత కూడా మీ మధ్యలో ఉంది. కాబట్టి 10th క్లాస్ లో ఉన్న పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాం. వెరీ గుడ్. సో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్ మనం ఎగ్జామ్స్ లో కూడా చూపించాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సో కమింగ్ టు ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ గురించి, సో మొన్ననే గౌరవనీయులు సీఎం సార్, తర్వాత సెక్రటరీ ఎడ్యుకేషన్ మేడం, సో వారి ఆదేశాల మేరకు ఫస్ట్ ఫేజ్ లో ఈ ఒక 6-7 జిల్లాలో ఇట్లా పైలట్ స్టార్ట్ అయింది. తర్వాత మొన్న 15 తారీఖు నుంచి మిగతా జిల్లాలో కూడా స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ మనం సాటర్డే నాడు ఒక 4 స్కూల్స్ లో ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక 4 స్కూల్స్. సో ఏ స్కూల్ చూస్ చేయడం జరిగింది అంటే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఒక ప్రిమైస్ లో ఉండాలి. హై స్కూల్లో అక్కడ సిస్టమ్స్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. హై స్కూల్స్ లో అక్కడ నెట్ ఫెసిలిటీ కూడా ఉండాలి కంప్యూటర్ ల్యాబ్ లో. తర్వాత మనం మీకు ఒక ఈ హెడ్ సెట్, మైక్ హెడ్ సెట్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా హైదరాబాద్ విజయవాడ రహదారికి ఇరువైపులా 4 లేన్ల వెంబడి మొక్కలు నాటించింది. ఇప్పుడు హైవేను 6 లేన్లుగా మార్చుతుండటంతో లక్షలాది చెట్లు తొలగించాల్సింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపు లేని నిర్ణయాలతో చెట్లు తొలగించాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు పబ్లిక్. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఒకటి. ఒకప్పుడు 9వ నెంబర్ జాతీయ రహదారిగా ఉండగా ఇప్పుడు 65వ హైవేగా మార్చారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న హైవేను ట్రాఫిక్ పెరగడంతో 6 లేన్లుగా మార్చుతున్నారు. కేంద్రం నుంచి రోడ్డు విస్తరణకు అనుమతి తీసుకుంది ప్రభుత్వం. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా గత సర్కార్ నాటించిన చెట్లను తొలగించే అవకాశం ఉంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా 2016 జూలై 10న ఈ హైవే పొడవునా 30 రకాల జాతులకు చెందిన 1.5 మొక్కలు నాటించింది బీఆర్ఎస్. హైదరాబాద్ శివార్ నుంచి ఏపీ బార్డర్ వరకు 162 కిలోమీటర్లలో ఈ హైవే ఉంటుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పతంగి టోల్ ప్లాజా వరకు 132 కిలోమీటర్ల మేర అటవీ శాఖ ఆధీనంలో మొక్కల సంరక్షణ చేపట్టారు. మిగతా 31 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొక్కలను హెచ్ఎండిఏ పర్యవేక్షిస్తోంది. ఈ చెట్లు తీయటం అనేది, పెట్టడం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీ అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎంతసేపు డబ్బులే కావాలి కానీ అభివృద్ధి కార్యక్రమంలో లేరనేది మాకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్రజలలో మొత్తం అదే నాటుకుపోతుంది. కాబట్టి ఈనాడు ఈ చెట్లు దాదాపు ఒక 10 years అయినాయి. ఇంకొక 10 సంవత్సరాలు ఇంకా బాగా అవుతాయి చెట్లు. రోడ్డు వెంట పోయేటోళ్ళకి చెట్ల కింద పడుకోవడానికి, కూర్చోవడానికి, సేద తీర్చుకోవడానికి మంచిగా ఉపయోగపడే చెట్లని మళ్ళీ ఇప్పుడు టెండర్ పెట్టి వారిని నరికి వేసే కార్యక్రమానికి వచ్చిందంటే వాళ్ళు ముందు చూపుతో చేసిన నష్టాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ పూర్తి స్థాయిలో ఈ వృక్షాలను, పెద్ద వృక్షాలను ఇప్పుడు ఉన్నటువంటి తొలగించకుండా ఆ రహదారిని విస్తరణ చేయాలని చెప్పి, ప్రజాధనం వృధా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని అనేక విధాలుగా చెట్లతోటే భవిష్యత్తు మొత్తం తరాలకు కూడా మనం పచ్చదనంతో ఉండాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాటిన మొక్కల్లో దాదాపు 95% మొక్కలు బతికాయని చెబుతున్నారు అధికారులు. ఇప్పుడు ఆ మొక్కలు ఎదిగి హైవేకు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. ప్రయాణికులు చెట్ల కింద సేద తీరుతుంటారు.
ఇప్పుడు రోడ్డు విస్తరణకు ఆ చెట్లను మొత్తం తొలగించాల్సి వస్తోంది. చెట్ల తొలగింపుపై నల్గొండ జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5% కూడా ఫారెస్ట్ లేదని, ఇప్పుడు ఉన్న చెట్లను తొలగిస్తే ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హైవే, నేషనల్ హైవే మీద ఉన్నటువంటి చెట్లని ముందు చూపుగా అవగాహన లేకనా వాళ్ళకు తెలిసి కావాలని ప్రతి సంవత్సరానికి ఇట్లా పని దొరకాలన్నా కొన్ని కోట్లు డబ్బు వృధా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలని కొట్టేసి అప్పుడే మనకు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అడ్వాన్స్గా 8 అవతల చెట్లు పెడితే ఈరోజు ఆ పెట్టినటువంటి చెట్లని తీసేయకుండా ఉపయోగపడేది. పేరుకు దేనికి ఉపయోగపడినటువంటి చెట్లను తెచ్చి ఇక్కడ నాటి ఆ చెట్లని ఈరోజు ఇక్కడ దాన్ని కొట్టేయడం జరుగుతుంది. ఈ కొట్టేయడం వలన చెట్టు పెట్టడం, తీసివేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు మేమైతే గుర్తిస్తున్నాం. భావితరాలకు మనం పచ్చని చెట్లతో పాటు సరి అయినటువంటి వాతావరణాన్ని మనం వాళ్ళకు ఏర్పాటు చేసినట్టయితే మనకు భావితరాలకు ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, అనాలోచిత నిర్ణయం వల్ల ఇవాళ వేల కోట్ల ప్రజాధనం వృధా అవడమే కాకుండా వాతావరణం కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతినడం జరుగుతుంది. ఇప్పుడు హైవే విస్తీర్ణ తర్వాత మాత్రమే ఈ చెట్లను పెంచి వాళ్ళ భవిష్యత్ తరాలకు వాళ్ళకు మనం ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఈ చెట్లను నరికివేయడం వలన పూర్తిగా పర్యావరణం దెబ్బతిని ఇక్కడ రోడ్ల పంట వచ్చే కాలుష్యం వల్ల ఇక్కడ ప్రజలు మా హైవే మీద ఉన్న విలేజ్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 100 సంవత్సరాలుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లని ఆనాడు నరికేసి ఈ చెట్లను పెట్టడం జరిగింది. ఈ చెట్లు ఇలా 10-12 సంవత్సరాలు అయిన తర్వాత ఈ కొద్దిగా పర్యావరణాన్ని కాపాడుతున్న సందర్భంలో మళ్ళా ఎందుకంటే గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అవగాహన లేకుండా కేవలం తన స్వార్థపు రాజకీయాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం, కమిషన్ల కోసం మాత్రమే రోడ్డు పక్కనే ఆల్రెడీ ఇది నేషనల్ హైవే, ఈ జనాలు ఎక్కువ ఉంటుంది. రెండు రాష్ట్ర రాజధానులు విజయవాడ, హైదరాబాద్ నిత్యం అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 6 వే కానీ 8 వే కానీ ఎక్స్ప్రెస్ హైవే కానీ అయితే తెలిసి కూడా కేవలం కమిషన్ల కోసం, వారి యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆనాడు ఇక్కడ చెట్లు పెట్టడం జరిగింది. నిజానికి 15 ఏళ్ల నుంచే ఈ జాతీయ రహదారిని 8 లేన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు స్థానికులు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవేమీ పరిగణలోకి తీసుకోకుండా అనాలోచితంగా 4 లేన్ల వెంబడి మొక్కలు నాటించిందని ఫైర్ అవుతున్నారు. తాత్కాలిక పనుల కోసం కోట్లాది రూపాయలు వృధా చేసిందని మండిపడుతున్నారు. ముందు చూపుతో 8 లైన్స్ బయట మొక్కలను నాటి ఉంటే ప్రజాధనం వృధా కాకుండా ఉండేదని, చెట్లు తొలగించే అవసరం వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో హైవే విస్తరణ జరుగుతున్నప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వము కొన్ని లక్షల చెట్లు సాదారు. ఈరోజు వాటిని మళ్ళీ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసేస్తున్నారు. ఇప్పటికే గ్రీనరీ తక్కువయ్యి వర్షాలు సరిగా పడక వాతావరణ సమతుల్యత దెబ్బతిని అనేక రకరకాలుగా వాతావరణం ఇలా మార్పులు చేర్పులు జరుగుతుంది. అందుకోసమే గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల చాలా నష్టం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల ధనం వృధా అయిపోతుంది. ఇప్పటికైనా ముందు చూపుతోటి ప్రభుత్వం కానీ, పాలకులు కానీ ఈ హైవే విస్తరణ వాళ్ళు NH 65 వాళ్ళు ఆలోచించి ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగా చెట్లను దూరంగా నాటాలి. అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములలో గుట్టలు కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ అక్కడ ప్రభుత్వ భూములలో కూడా చెట్టు సాస్తే అవి ఎప్పటికీ కలకాలం ఉండే విధంగా ఉంటాయి. జాతీయ రహదారి వెడల్పు కార్యక్రమంలో 6 వే గురించి అప్పుడు ల్యాండ్ ఎక్వైజేషన్ చేశారు. రోడ్డు సెంటర్కి వెళ్ళి తీసుకొని ఇటు ఒక 100 ఫీట్లు అటు ఒక 100 ఫీట్లు తీసుకొని ల్యాండ్ ఎక్వైజేషన్ చేశారు. ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి 6 వే అని చెప్పి 4 లైన్స్ వేసిర్రు. 4 లైన్స్ వేసిన తర్వాత 6 వే అని ప్రపోజల్ ఉన్నా కూడా ఆనుకొని దగ్గరలో చెట్లు పెట్టి దీన్ని 2 వరుసలుగా చెట్లు పెట్టి అప్పటి ప్రభుత్వం ఈ హరితహారం పేరుతోటి డబ్బులు దండుకునే కార్యక్రమం చేశారు. బీఆర్ఎస్ లాగానే ఈ ప్రభుత్వం కూడా అనాలోచితంగా వ్యవహరించవద్దని కోరుతున్నారు పబ్లిక్. చెట్లను కొట్టేయకుండా రీప్లాంటేషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఓవైపు గ్రామాల్లో పాలక మండలి లేకపోవడం, మరోవైపు గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెంట్రల్ మరియు స్టేట్ ఫైనాన్స్ నిధులు గత సంవత్సరం నుండి మంజూరు కాకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
గ్రామ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు విఫలం అవుతున్నారనే ఆరోపణలున్నాయి. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి 14 నెలలు గడుస్తున్న ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. మెదక్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీలు, తండాలు, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు మొత్తం 493 ఉన్నాయి. వీటిలో 4220 వార్డులున్నాయి. జిల్లాలో 190 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ, 21 ఎంపీపీ, 493 సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర సర్కార్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో మొత్తం 5,25,478 ఓటర్లున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం, వీధి లైట్ల నిర్వహణ భారంగా మారిందని జనం ఆరోపిస్తున్నారు. గతంలో మన వారం రోజుల క్రితము ఎస్సీ కాలనీలో నీటి కటకట ఏర్పడింది. 4 రోజులు ఎవరికి చెప్పుకోవాలన్నా అందుబాటులో అధికారులు లేక చాలా నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ప్రజల సమస్యలు కుంటుపడిపోతుంది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెంట్రల్ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ నిధులు గత సంవత్సరం నుంచి విడుదల కావడం లేదన్నారు విలేజ్ సెక్రటరీలు. గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేద్దామన్నా గ్రామ పంచాయతీల అకౌంట్లలో డబ్బులు లేవని చెబుతున్నారు. గ్రామంలో ఉన్న ఇళ్లకు సంబంధించిన ఇంటి ట్యాక్సులు వసూలు చేసి ట్రెజరీ అకౌంట్లలో జమ చేస్తే తిరిగి అవి గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ కావడం లేదు. ట్రెజరీలో వేసిన గ్రామ పంచాయతీ డబ్బులు వాడుకోలేని పరిస్థితి నెలకొందని విలేజ్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. గ్రామాల్లో సర్పంచులు లేక గ్రామ పంచాయతీలకు నిధులు లేక ఎక్కడిది అభివృద్ధి పనులు అక్కడనే కుంటుపడిపోయినాయి. పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక వాళ్ళు సరిగా పనులు చేయట్లేదు. గ్రామాలకు ఏర్పరిచిన ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు వాళ్ళ చేతిలో మించిపోవడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి చొరవ చూపట్లేదు. మా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. సీసీ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినా నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేసే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే సర్పంచ్ కు చెబితే 1-2 రోజుల్లో సమస్య తీరేదని గ్రామస్తులు చెబుతున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటున్నారు. పంచాయతీల నిర్వహణ భారంగా మారిందని చెబుతున్నారు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏంలా ఇది ఏదన్నా కడదామన్నా పట్టించుకుంటలేరు. ఇప్పుడు మోరు తీయాలన్నా 1 నెలకు ఒకసారి అన్నా 2 నెలలకు ఒకసారి అన్నా వస్తలేరు, తీస్తలేరు. ఎవరిని వాళ్ళని అడుగుతా అంటారు. మాకే మేరకు మేము తోలిస్తే వస్తాం. ఓళ్ళని అడగానంటే ఇప్పుడు సర్పంచ్ని అడుగుతామా, సర్పంచ్ ఇప్పుడు సంవత్సరం అయితే దిగిపోయి ఇప్పుడు ఎవరిని అడిగి వస్తుంది, ఓళ్ళని చేస్తుంది. ఇప్పుడు అయితే మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది. పంచాయతీల నిర్వహణకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని విలేజ్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పలుచోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో బదిలీ అయిన అనంతరం ఖర్చు చేసిన వాటిని ఎలా తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్లో వేసవి తీవ్రత పెరిగిపోతుంది. భానుడి ఉగ్ర రూపానికి జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలకు వేసవి కాలం పెద్ద సవాలని చెప్తున్నారు డాక్టర్స్. డిహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలకు వచ్చే ప్రమాదం ఉందని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు వెదర్ కొంత కూల్ గా ఉన్నా ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపై ట్రాఫిక్ కనబడడం లేదు. ఎండల తీవ్రతకు మధ్యాహ్నం పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు పబ్లిక్. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాసేపు ఎండలో ప్రయాణం చేసినా నీరసించిపోతున్నారు. దీంతో కొబ్బరి నీళ్లు, జ్యూస్లు తాగి సేద తీరుతున్నారు. మధ్యాహ్నం పూట వడగాలులు వీస్తున్నాయని, పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు స్థానికులు. హాస్పిటల్కి వచ్చినాం, చాలా ఎండలు కొడుతున్నాయని చెప్పేసి విపరీతంగా దాహం ఉందని చెప్పి కిందికి వచ్చి జ్యూస్ తాగుతున్నాం. చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే. అసలు బయట తిరగలేకపోతున్నాం. మధ్యాహ్నం 11 నుంచి ఇంకా ఈవినింగ్ 4 వరకు అసలు తిరగలేకపోతున్నాం. చాలా ఎండలు ఉన్నాయి. చాలా కష్టం చిన్నపిల్లలతో మాత్రం. కొంచెం అట్లా ఎండ ఉంది కదా చాలా అని చెప్పేసి కొంచెం తాగిపిస్తున్నాం. కొద్దిసేపు నేను బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం ఒక 2 కిలోమీటర్లు నడవగానే విపరీతమైనటువంటి ఎండ ప్రభావం కలిగింది.
దానికి వెంటనే వచ్చి నేను చెరుకు రసం తాగాను. తీవ్రంగా ఎండదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృద్ధులు, మరి అక్కడ యూత్, మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కొంచెం ఎండకు అప్రమత్తంగా ఉండాలని. సామాన్యులతో పోలిస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులపై సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. డిహైడ్రేషన్, ఇతర సమస్యలతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలకు సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, కడుపులో బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు. వీళ్ళు పిల్లలు ఏంటంటే తొందరగా డీహైడ్రేట్ అవుతారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఇమీడియట్గా మనం లిక్విడ్స్ తీసుకోవడము, జ్యూస్ తాగడము ఏదో ఒకటి తీసుకుంటాం. బట్ చిన్నపిల్లలు అలా కాదు. సో కాబట్టి మ్యాక్సిమం చిన్నపిల్లల్ని బయటికి ఎండలో తీసుకురావద్దు. ఇన్ కేస్ కంపల్సరీ వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది, కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన లిక్విడ్స్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన జ్యూసెస్ కావచ్చు, లేకపోతే తినిపించే పదార్థాలు ఏదైనా కానీ మీరు వాళ్ళతో పాటు క్యారీ చేయండి. ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. రాను రాను ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా హాస్పిటల్కి వెళ్లాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న ఎండలు అటవీ జంతువులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అడవుల్లోని నీటి వనరులు అడుగంటిపోయి వన్యప్రాణులు అనేక అవస్థలు పడుతున్నాయి. నీళ్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. అటవీశాఖ అధికారులు జంతువుల కోసం పలుచోట్ల నీటి తొట్టెలు నిర్మించారు. కానీ నిధుల కొరతతో నిత్యం ట్యాంకర్లతో నీటిని నింపడం కష్టంగా మారింది. ఎండ తీవ్రతకు అడవుల్లో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. ఊట కుంటలు, చెక్ డ్యాంలలో నీరు తగ్గిపోతోంది. అడవి జంతువులు నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నీటిని వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కరీంనగర్లో నీళ్ల కోసం వచ్చే జంతువులు ప్రమాదాలకు గురయ్యాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని అడవుల నుంచి ఎలుగుబంట్లు, నెమళ్లు, జింకలు, అడవి పందులు నీటి కోసం వచ్చి బావుల్లో పడిపోయాయి. పలుచోట్ల నెమళ్లు పంట పొలాల్లో ఎరువులు చల్లిన నీటిని తాగి మృత్యువాత పడ్డాయి. సిరిసిల్ల జిల్లాలో 27,000 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం ఉంది. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, చెందుర్తి, కోనరావుపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో ఎక్కువ శాతం అడవులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని రాయ్కల్, సారంగాపూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల పరిధిలోనూ 1000 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవుల్లో మనుబోతులు, అడవి పందులు, ఎలుగుబంట్లు, చిరుతలు, నక్కలు, హైనాలు, కోతులు, దుప్పులు, జింకలు వంటి జంతువులెన్నో ఉన్నాయి. సమ్మర్ రావటంతో వీటన్నింటి దాహార్తి తీర్చే బాధ్యత అటవీ శాఖపై పడింది. వన్యప్రాణుల కోసం అడవుల్లో తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయడం అటవీ శాఖకు ఆర్థిక భారంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అడవుల్లో నీళ్లు లేని ప్రాంతాల్లో 4 నుంచి 6 చదరపు కిలోమీటర్లకు 1 చొప్పున సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ చెక్ డ్యాంలు, రాక్ ఫిల్ డ్యాంలు, సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణతో పాటు మరమ్మతులకు భారీగా ఖర్చవుతోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సాసర్ పిట్స్ నింపడానికి సోలార్ ఎనర్జీతో నడిచే బోరు, పంపు సెట్ల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు సొంత డబ్బుతో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. సమీప గ్రామాల పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని తీసుకొచ్చి సాసర్ పిట్లలో నింపుతున్నారు. జంగల్లోనే నీళ్లు వాడటకు ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది ఉండేప్పటికీ ఇక్కడనే పిత్తూరు ఫారెస్ట్ సార్లు గవర్నమెంట్ నుంచి కుండీలు కట్టించారు. కుండీలలో నీళ్ళు నింపుతారు. అడవిలో ఈ జంతువులకు మంచి పని చేస్తారు సార్లు. ఈ పిట్టెలు కానీ, పిచ్చుకలు కానీ, నెముళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, జింకలు కానీ వన్నిటకు మంచి తాగడానికి ఇక్కడికి తీసుకొచ్చిపోస్తారు సార్లు. టాకిళ్ళల్లో మేము నీళ్లు పోతున్నాము. జంతువులకు ఊళ్ళే కత్తే ఖరాబు చేస్తాయని అడవిల్లే పోతున్నాము. తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ అటవీ ఫారెస్ట్లో, గొర్రెపల్లి ఫారెస్ట్లో కుండీలు తయారు చేసి నీళ్లు పోయడం జరుగుతుంది. మళ్ళీ కూడా కష్టమైన కష్టాన్ని భరిస్తూ మళ్ళీ కూడా నీళ్లు పోయడానికి ప్రయత్నం చేస్తాం, పోస్తాం. ఈ ఎండాకాలం కావున ఊర్లకు అడవి జంతువులు వస్తాయి కావున ఆ ఊర్లలోకి రాకుండా ఉండడానికి ఈ అడవిలో కుండీలు తయారు చేసి నీళ్లు పోయడం జరుగుతుంది. అడవుల్లో నీటి వనరుల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. లేదంటే జంతువులు గ్రామాల్లోకి వచ్చి పొలాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు వేటగాళ్ల నుంచి మూగ జీవాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉపాధి ఉద్యోగ రంగాల్లో ఇవ్వబోతున్నటువంటి రిజర్వేషన్ను ఖచ్చితంగా సాధించాలన్నటువంటి పట్టుదల మన అందరికీ ఉండాలి సార్. ఈరోజు బీజేపీ వాళ్ళ వైఖరి మనకు అర్థమైంది. ఒక దిక్కు ఎంపీలు అంటారు ఇది అసాధ్యం, ఇది సాధ్యం కాదని. వాళ్ళే అన్నారు ముందుగాల. ఈటల గారు కూడా అన్నాడు మొన్న ఒక రోజు ఒక మీటింగ్లో, ఇది సాధ్యం ఎట్లయితుంది అంటే మనం ఈ రాష్ట్రాల్లో సాధ్యంగా వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకం. అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి కులగణను వాళ్ళు వ్యతిరేకించారు. వెనక నుంచి వెన్నుపోటు కూడా అంటే వాళ్ళు చేసారు. కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టారు కులగణన జరిగినటువంటి రాష్ట్రాలలో. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. మీకు తెలుసు పిఎంఓ ఆఫీస్లోనే అసలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ యొక్క సంఖ్య కూడా చాలా చాలా తక్కువ ఉందని రాహుల్ గాంధీ గారు బయటకు తీయడం జరిగింది. సో ఇదంతా ఉంది కాబట్టి అక్కడ ఆయన అన్నీ చూసిండు కాబట్టి ఈరోజు ఈ కులగణన చేపట్టాలని మరి ఒక లక్ష్యంతో ఒక చిత్తశుద్ధితో ఒక యజ్ఞంలా చేసిన దాన్ని కూడా పదే ఇలా పబ్లిక్ ఒక అనుమానం కలిగించే రకంగా మాట్లాడడం ఇది సరైనది కాదు. కాబట్టి మీరు పొద్దున సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు, సాయంత్రం అయ్యేసరికి రేమోలాగా మారిపోయినట్టుంది, ఏదో అపరిచితుల లెక్క అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి దయచేసి ఆమోదించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. వివేకానంద గారు చాలా మంది సభ్యులు ఉన్నారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, కొంచెం ప్లీజ్ సార్. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, అందరికీ ఉపయోగపడే సార్. నేను సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఖచ్చితంగా ఈ బిల్ పాస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా అధ్యక్ష. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు వేల సంఖ్యలో జోగినిలు హిజ్రాలు తరలివచ్చారు. ఒకవైపు రాజన్న కళ్యాణం జరుగుతుండగా మరోవైపు జోగినిలు హిజ్రాలు శివుడిని పెళ్లాడారు. దేశంలో ఈ సంప్రదాయం ఒక్క వేములవాడలోనే కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం శివ కళ్యాణం నాడు సాక్షాత్తు శివుణ్ణే పెళ్లి చేసుకుంటున్నట్లు భావించడం తమకు వరంగా వస్తుందని తెలిపారు హిజ్రాలు. ఇక స్వామివారి కళ్యాణం హిజ్రాల సందడిపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివ కళ్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున జోగునీలు కావచ్చు, శివపార్వతులు కావచ్చు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వచ్చారు. దేశంలో శివరాత్రి రోజు శివ కళ్యాణం జరిగితే వేములవాడలో మాత్రము దహనానంతరము ఇక్కడ శివ కళ్యాణం జరగడం విశేషంగా చెప్పవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చారు. మనం అక్కడ చూడొచ్చు కళ్యాణ వేదికలో కళ్యాణం జరుగుతూ ఉంది. దాదాపు ఈ ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేశారు. దాదాపు ఈ కళ్యాణం తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జోగునీలు శివపార్వతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనతో పాటు కొంతమంది జోగునీలు శివపార్వతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? అసలు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ మీరు ఏం చేస్తారు? నమస్తే అండి, నా పేరు లైలా. నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు వేములవాడలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణానికి మా ట్రాన్స్ మహిళలతో పాటు జోగినీలు శివశక్తి కమ్యూనిటీ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలామంది మా కమ్యూనిటీ వాళ్ళు ఈ కళ్యాణానికి ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన కళ్యాణము. మేము శివభక్తులము, శివశక్తులము, శివుని ఎక్కువ శివుని ఆరాధించే వాళ్ళం కాబట్టి ఈ శివ కళ్యాణంలో మా కళ్యాణాన్ని చూసుకుంటూ మేము కూడా అర్ధనారీశ్వరులాగా భావిస్తాం. కాబట్టి ఆ శివ కళ్యాణం జరుగుతున్న క్రమంలో మేము కూడా శివుడి తలంబ్రాలు పోసుకొని శివుడికి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మేము జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ శివుడితోనే మా కళ్యాణం జరిగినట్టుగా భావించుకుంటాం. తరతరాలుగా జరుగుతున్నటువంటి ఇది ఆచారము, ఇది ఒక ప్రత్యేకమైన ఆచారము. ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ శ్రీరామనవమి రోజు కూడా జరుగుతుంది. ఎందుకు మీరు ఈ జోగినీలుగా శివపార్వతులకు ఎందుకు మారిపోవాల్సి వచ్చింది? మాకు మొదటి నుండి కూడా శివుడు అన్నగాని శివుని భక్తితో ఉంటాము, శివుడితోనే మా అర్ధనారీశ్వరులుగా భావించుకుంటాము. కాబట్టి మేము మొదటి నుంచి తన పూజలో ఉండిపోతాము, తనని మేము కళ్యాణం లాగా చేసుకున్నట్టుగా మేము భావించుకుంటాము. కాబట్టి చాలామంది శివశక్తులు ఆ నిత్యం పూజలు చేస్తూ దేవుని పూజలు, అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి భక్తులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము జనగాం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా శివ కళ్యాణానికి వస్తాము. వచ్చి మా తలవాలు, ముచ్చల తలవాలు, అలాగే జీలకర్ర బెల్లము ఆ దేవునితో మాకు కూడా సమానంగా పెళ్ళి అవుతుందని చెప్పేసి ఈ సనాతన ధర్మంలో మేము చెప్పుకుంటాము. మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీ, ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వస్తారు, జోగినీలు వస్తారు, శివశక్తి కమ్యూనిటీ కూడా వస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇట్లా మారి?
నేను ఇక్కడికి రాబట్టి గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. మరికొంతమంది ఉన్నారు. మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు స్నేహ అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఈ శివ కళ్యాణం అనేది లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఈ లోక కళ్యాణంలో మేము కూడా ట్రాన్స్ మహిళలమే జోగిని శివశక్తులకు ప్రత్యేకంగా మేము పాల్గొంటాము. ఎందుకంటే శివునిలో అర్ధభాగం మేము కూడా కాబట్టి ఆ శివ కళ్యాణంలో మేము పాల్గొని ఆ శివుని మేము కూడా కళ్యాణం చేస్తున్నట్టుగా భావించి జీలకర్ర బెల్లం పెట్టుకొని తాలిబొట్టు కట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. అది మాకు మేముగా చేసుకొని అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటాం. ఇది ఎందుకంటే చేస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎందుకోసం చేస్తారు? ఇది శివ కళ్యాణం అనేది లోక కళ్యాణం కోసం అనేది. మేమంతా కూడా ప్రజలు దీవించడానికి ప్రతి ఒక్కరిని దీవిస్తాం కాబట్టి ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలనే కోరికతో ఈ పండుగ వాతావరణం అంతా కూడా మేము సంతోషంగా జరుపుకుంటాము. శివుడికి అంకితం అయిపోయి ఉంటారా? అంకితం అయిపోయి ఉంటాము. దారుణం కూడా చేయించుకుంటాం మేము. దారుణం కూడా చేయించుకుంటాము. తాళి ఇదే మా తాళి. ఎవరిని అబ్బాయిని ఎవరిని మేము చేసుకోము. దారుణంలోనే ఉంటాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు? నేను మందమారి నుంచి వచ్చాను. నా పేరు రేణుక. నేను ప్రతి సంవత్సరం ఈ శివ కళ్యాణానికి వస్తూనే ఉంటాను. నేను కూడా చిన్నప్పుడు నాకు అమ్మవారు రావడం జరిగింది, శివుని పెళ్లి చేసుకోవడం జరిగింది, శివధారణ చేసుకోవడం జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాలు ఇట్లా మారి? నేనా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడే సిరిసిల్ల రాజన్న జిల్లా. నా పేరు జమున. నేను ఇక్కడ కమ్యూనిటీ అధ్యక్షురాలు సిరిసిల్ల రాజన్న జిల్లాకు. మేము ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ శివ కళ్యాణానికి మేము ప్రతి సంవత్సరం కూడా వస్తాము. శివునికి పార్వతికి జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే కూడా మేము కూడా జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటాము. శివునికి తలంబ్రాలు పోస్తుంటే కూడా మేము తలంబ్రాలు పోసుకుంటుంటాము. ఎందుకంటే శివునిలో సగ భాగం అనుకొని మేము శివునికే నీలమై ఉంటాం కాబట్టి అందుకోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. మరికొంతమంది శివపార్వతులు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. శివ కళ్యాణం కదా, మీరు ఇక్కడికి వచ్చి ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు? కళ్యాణం అయితే మేము బాసింగాలు కొనుకొచ్చుకుంటాము. గుళ్ళకు పోతాము. గుళ్ళకు పోయి గుళ్ళే అభిషేకం చేపించేది అభిషేకం చేపిస్తాము. కొబ్బరికాయలు కొడతాము, మొక్కులు పెడతాము, కోళ్ళ కట్టేస్తాము. అవన్నీ అయిపోయాక ఇక తెల్లారు లేచి తారం చేసి తయారై కూర్చుంటాం. అదే తలవాలు వాడన్నాని. ఎందుకోసం ఇట్లా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేయబట్టి? 15 ఏళ్ళు అవుతుంది. 15 సంవత్సరాల సంది చేస్తే దేవుడు మాకు బుక్కడు అన్నం ఇస్తాడు. ఇద్దరే బతుకుతున్నాం. అంటే ఎందుకోసం ఇది చేయాల్సి వచ్చింది ఇట్లా? ఇక పానం బాగలేకుండే, పానం బాగలేకపోతే దేవునికి మొక్కినాం. దేవునికి మొక్కినందుకు పానం మంచిగా చేసి నడవ రాలే. నాకు నడవరాక ఏడాది వన్న, నేను సంవత్సరం అంతా వన్నా, కింద కూర్చోరాలే. ఇప్పుడు కైకిలు పోతున్నా, మంచిగా చేసుకుంటున్నా, బతుకుతున్నా. రాజన్ననే ఈ రాజన్న చేయబట్టి నేను బతుకుతున్నా. లేకపోతే 15 ఏళ్ల కిందనే పోయేది దాన్ని. ఏం పేరమ్మా నీ పేరు, ఎక్కడి నుండి వచ్చావు? రాజలక్ష్మి. మాది నర్సంపేట. పిల్లల కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆత్మరక్షణ కోసం, మన కుటుంబం కోసం మంచిగా మన దేవునికి సేవ చేసుడు, లింగం మీద పాలు పోసుడు, నీళ్లు పోసుడు, మంచిగా మారేడాకు పెట్టుడు, పాలు పోసుడు, ఆత్మరక్షణ కొరకు శివయ్యకు మంచిగా మొక్కుంటే మన ఆత్మరక్షణ జరుగుతుంది. మంచిగా మన కుటుంబం మంచిగా బాగుపడుతుంది. దేవుడు మంచిగా మనలో సలహా చూస్తాడు. మంచిగా మన కుటుంబం పిల్లలు జల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు మంచిగా ఉంటారు. అనుకున్నట్టు జరుగుతుంది. మంచిగా దేవునికి మొక్కుకోవాలి, సేవ చేసుకోవాలి. ప్రజల సేవ, మన సేవ చేస్తే దేవుడు మళ్ళా సలహా చూస్తాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా చేశారు. చివరి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వామివారి పుష్పయాగంలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక స్వామివారి దర్శనానికి 3 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పోలీసులకు ఈవో మహేష్, ఆలయ చైర్మన్ భిక్షపతి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారి వెంట ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు గారు మరియు ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని
మరో యాదగిరి గుట్టగా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పం నాకుంది. ఆ యొక్క నేను నామినేషన్ వేసే రోజు ఆ నరసింహస్వామి దగ్గర నా నామినేషన్ పత్రం పెట్టాను. ఆ స్వామి వారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజలు మీ యొక్క దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి ఎంత శక్తినిస్తే ఆ శక్తి అంతా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఆ స్వామి వారి ఆలయము ఇక్కడ కొడవటంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చే విధంగా, ప్రతి మారుమూల వ్యక్తి ఇక్కడికి వచ్చే విధంగా మరి అభివృద్ధి చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు మీ ద్వారా కల్పించాలని కోరుతూ ఈ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం నలుమూల నుంచి స్వామివారిని వేడుకుంటే తప్పకుండా కోరిన కోరికలు తీర్చే దేవుడు. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా బోర్డుల మీద, గుట్టల మీద, బండల మీద, రాళ్ల మీద వెలిసేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కానీ భారతదేశంలో ఎక్కడైనా చరిత్ర తీయండి, భూమి మీద వేల సంవత్సరాల నుంచి వెలిసిన ఏకైక దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్టిస్.